ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మన చేతిలో 25/02/2006 నాటి మురళి ఉంది. ఆ బ్రహ్మాకుమారిల బోధనలలో ఇది ఒక ముఖ్యమైన దైవీ వాక్కు అన్మాట. అవును. ఇందులో విచిత్ర జయంతి అనే ఒక చాలా అసాధారణమైన వేడుక గురించి చర్చించారు. ఇది తండ్రి అంటే బాబ్దాదా మరియు పిల్లల జన్మదినం ఒకేసారి జరుపుకునే ఒక విశిష్టమైన సందర్భం అని చెప్తున్నారు. అవును, చాలా విచిత్రమైన అంటే అపూర్వమైన వేడుక ఇది. అవును. మరి ఈ మూలం తండ్రి పిల్లల మధ్య ఉన్న ఆ బంధం, ఆ స్నేహం దాన్ని చాలా గాఢంగా వర్ణిస్తోంది కదా. నిజమే, ఒకరికొకరు లేకుండా ఏమీ చేయలేరు అన్నట్టుగా. ఈ సంగమయుగం అనే ఈ కాలంలో కలిసే ఉంటారని, ఆ విశ్వ కళ్యాణ కార్యాన్ని కూడా కలిసే చేస్తారని, చివరికి కలిసే తిరిగి వెళ్తామని ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది అంటున్నారు. అంటే ఈ ఉమ్మడి జయంతి అనేది ఈ ప్రేమకు, ఈ బంధానికి ఒక చిహ్నం అన్నమాట. సరిగ్గా. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా లోకంలో భక్తులు కదా దేవుడి కోసం వెదికేది. అవునవును. కాని ఇక్కడ ఈ మురళీలో తండ్రి అయిన బాబానే స్వయంగా పిల్లల కోసం వెతికారని, వాళ్లు 100 దేశాల్లో ఏ మూలలో ఉన్నా సరే పట్టుకున్నారని చెప్తోంది. ఓ అలాగా. నాది అనే ఒక్క మాటతో, అంటే నా బాబా, నా పిల్లలు అని ఆ ఒక్క మాటతోనే ఈ బలమైన బంధం ఏర్పడిందని చెప్పడం గమనించాలి. చాలా బాగుంది. సరే, మరి ఈ వేడుకకు మూలం ఒక ముఖ్యమైన నిష్ఠను ముడిపెడుతుంది అంటున్నారు, వ్రతాలు. అవును, ఇక్కడే విషయం ఇంకాస్త లోతుగా వెళ్తోంది. అంటే సాధారణంగా భక్తులు తాత్కాలిక కోరికల కోసం కొద్దికాలం పాటిస్తారు గదా వ్రతాలు. అవును, కాని ఇక్కడ ఈ పిల్లలు 21 జన్మల కోసం ఒక స్థిరమైన అంటే సమగ్రమైన వ్రతాన్ని చేపడతారని మూలం చెబుతోంది. అదే పవిత్రతా వ్రతం. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమనుకుంటారు చాలామంది. అదే ఇక్కడ విశేషం. కేవలం అది మాత్రమే కాదు, ఈ వ్రతం చాలా విస్తృతమైనది అంటున్నారు. ఆహారం, మాటలు, మన ప్రవర్తన, సంబంధాలు, చివరికి మన సంస్కారాలు కూడా అన్నీ పవిత్రంగా ఉండాలని ఈ మూలం స్పష్టం చేస్తోంది. అన్ని స్థాయిల్లోనా? అవును, అన్ని స్థాయిల్లో. అయితే ఇక్కడే ఒక పెద్ద సవాలును కూడా విసురుతోంది మురళి. ఏంటది? కామాన్ని జయించడం గొప్ప విషయమే, అద్భుతమే, కాని క్రోధం సంగతేంటి అని సూటిగా ప్రశ్నిస్తోంది. ఓ, అంటే పైకి కోపం చూపించకపోవడం సరిపోదా? సరిపోదు. సరిగ్గా అదే పాయింట్. మనస్సులో కూడా, ఆలోచనల్లో, భావనల్లో కూడా ఆ క్రోధమనేది లేకుండా సంపూర్ణంగా వ్రతం చేపట్టారా అని నిలదీస్తోంది. అంతేకాదు, క్రోధానికి పిల్లలలాంటి ఉంటాయి కదా, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇలాంటి సూక్ష్మమైనవి కూడా ఉన్నాయని గుర్తుచేస్తోంది. ఓహో. అందుకే క్రోధాన్ని పూర్తిగా జయించమని నమ్మకమున్నవారు చేతులెత్తండి అని అడుగుతూనే దానికి తోటివారి నుండి సర్టిఫికేట్ కూడా కావాలి అని చెప్పడం చూడండి, ఆత్మ పరిశీలనకు ఎంత లోతుగా పిలుపునిస్తుందో. నిజమే, చాలా లోతైన ఆత్మపరిశీలనేది. సరే, మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక ఆచరణాత్మకమైన పిలుపు కూడా ఉందంటున్నారు. అవును, మనం వేడుకల్లో కేక్ కట్ చేస్తాం కదా. అవును. అలాగే మనలో పేరుకుపోయిన వ్యర్థ సంకల్పాలు, వాటిని కేకుగా భావించి కట్ చేయమని ప్రేరణనిస్తోంది. ఎందుకు? ఎందుకంటే అందరూ కలిసి తిరిగి వెళ్లాలనే ప్రతిజ్ఞ ఉంది కదా. మరి అలా వెళ్లాలంటే తండ్రితో సమానంగా అవ్వాలి. అవును. దీనికి మిగిలిన కొద్ది సమయంలో, అంటే 1 నెల సమయం ప్రస్తావించారు అక్కడ. ఆ టైంలో తీవ్రమైన పురుషార్థం అంటే కృషి చాలా అవసరమని సూచిస్తోంది. మరి ఈ సమానంగా అవడానికి ఏదైనా కీలకమైన అభ్యాసం సూచించారా? చెప్పారు. ఒక చాలా ముఖ్యమైన సూత్రమిచ్చారు. దుఃఖము ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. మొదటిది మనకు తెలుసు, ఇవ్వకూడదని. అవును. రెండోది చూడండి, ఇతరులు మనకు దుఃఖం కలిగించినా దాన్ని స్వీకరించకూడదు అని నొక్కి చెబుతోంది. ఇది చాలా శక్తివంతమైన విషయం. అంటే బాధపడకూడదా? అవును, అంటే ఆ దుఃఖాన్ని మన లోపలికి తీసుకోకూడదు, బాధితునిగా మారిపోకూడదు. ఎందుకంటే అలా దుఃఖాన్ని తీసుకోవడమనేది తండ్రితో సమానంగా అయ్యే మన లక్ష్యానికి ఆటంకం కలిగిస్తోంది. మన సంకల్పాలపై మనకు సంపూర్ణ నియంత్రణ ఉండాలని వివరిస్తోంది. ఇది చాలా శక్తివంతమైన సూచన. నియంగా అంతిమంగా ఈ ప్రయాణం యొక్క లక్ష్యమేంటి? అంతిమ లక్ష్యం మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వడం అని మూలం చెబుతోంది. మాస్టర్ ముక్తిదాతలు అంటే మొదట స్వయాన్ని, మన బలహీనతల నుండి, ముఖ్యంగా ఈ క్రోధం లాంటి సూక్ష్మ శత్రువుల నుండి విముక్తం చేసుకోవాలి.
ఓకే. అప్పుడే మనం ప్రపంచానికి ముక్తినిచ్చే పాత్ర పోషించగలం. దీనికి అపారమైన సహనశక్తి కావాలి. అందరినీ ఇముడ్చుకునే శక్తి, సమానేకి శక్తి అంటారు కదా, అది చాలా అవసరమని చెబుతోంది. హ్మ్. ఎలాగైతే దేవతా విగ్రహాలు శాంతిని, కరుణను ప్రసరింపచేస్తాయో అలా మనం కూడా దయార్ధహృదయులుగా మారాలని పిలుపునిస్తోంది. అంటే ఈ ఆధ్యాత్మిక సాధన కేవలం వ్యక్తిగతం కాదు. ఖచ్చితంగా కాదు. ఇది విశ్వ కళ్యాణ బాధ్యతతో ముడిపడి ఉంది. అందుకే సమయాన్ని, మన శక్తులను అనవసర విషయాల్లో వృధా చెయ్యకుండా ఈ పెద్ద సేవ కోసం పొదుపుగా వాడాలని సూచన. హ్మ్. మాస్టర్ రచయిత భవ అనే వరదానాన్ని గుర్తుచేస్తూ మన మనసు, బుద్ధి అనే కలం మన చేతిలో ఉండాలని, మన జీవిత కథను మనమే రాయాలని చెబుతోంది. ఆహ్! ఇలా మనస్సు, బుద్ధిపై సంపూర్ణ అధికారముంటే ఆ లెక్కలు సరిచూసుకునే ధర్మరాజుపురికి వెళ్లే అవసరమే ఉండదని కూడా అంటోంది. అద్భుతం. కాబట్టి ఒకసారి మనం ఈ విశ్లేషణ సారాంశం చూస్తే ఇదొక అసాధారణమైన వేడుకతో మొదలైంది. అవును. కాని అది పవిత్రత అనే చాలా లోతైన, బహుముఖమైన వ్రతానికి దారితీసింది. ఇది కేవలం స్థూల బలహీనతలే కాదు, క్రోధం లాంటి అత్యంత సూక్ష్మమైన అంతర్గత శత్రువులను కూడా పూర్తిగా జయించమని సవాలు విసురుతోంది. నిజమే. అంతిమంగా దైవీతండ్రితో సమానంగా మారి కలిసి తిరిగి వెళ్లాలనే లక్ష్యంతో కూడిన ఒక స్వీయ పరివర్తన మార్గమిది. ఖచ్చితంగా. మరి ఈ పరివర్తన కేవలం వ్యక్తిగతం కాదు కదా, ఇది విశ్వ బాధ్యతతో పెనువేసుకుని ఉంది. మాస్టర్ ముక్తిదాతలుగా మారి, కరుణామూర్తులుగా అందరినీ ఆదుకుంటూ, మన అంతర్గత శక్తులను ప్రపంచ శ్రేయస్సు కోసం వివేకంతో ఉపయోగించడం ముఖ్యం. అవును. ముఖ్యంగా ఆ దుఃఖాన్ని కలిగించకుండా ఉండటమే కాదు, దాన్ని స్వీకరించకుండా ఉండటం. ఈ అభ్యాసం యొక్క ప్రాముఖ్యతలు ఈ మూలం పదే పదే నొక్కి చెబుతోంది. నిజమే. అయితే ఈ మూలం మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న మిగిలిందనిపిస్తోంది. చెప్పండి. మాస్టర్ ముక్తిదాతగా మారాలంటే క్రోధం వంటి అంతర్గత అసురులను జయించాలని చెప్పడం గొప్ప ఆదర్శం. కాని రోజువారీ జీవితంలో, మన మాటల్లో, చేతల్లో, మన సంబంధాల్లో ఈ విముక్తి మనకు మరియు ఇతరులకు నిజంగా ఎలా వ్యక్తమవుతుంది? మంచి ప్రశ్న. ముఖ్యంగా దుఃఖాన్ని తీసుకోకూడదు అనే ఆ అంతర్గత నిశ్చయం, అది మన చుట్టూ ఉండే సంఘర్షణలు లేదా అపరాధాల గతిని ఆచరణలో ఎలా మార్చగలదు? దీనిపై మన శ్రోతలు కూడా ఆలోచించాలి కదా.